A7 న్యూస్ ఆంధ్ర. ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామంలో వేయించియున్న శ్రీకృష్ణుని గుడి సన్నిధానంలో నిర్వహించిన శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మంత్రివర్యులు. శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారథి గారు. తొలుత వేద పండితులు, అర్చకులు వారు మేళతాళాలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి దుశ్శాలువతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనం చేసిన పండితులు తదనంతరం సంస్కృత కార్యక్రమాలు తిలకించిన మంత్రివర్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పూర్వం అందరూ కలిసిమెలిసి కోలాటాలు, కర్రసామోపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అందరూ కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండేవారని, తద్వారా ఆరోగ్యము, ఆనందము, సంతోషంగా జీవించేవారని అన్నారు. ఈ ఆధునిక జీవనంలో ప్రతి ఒక్కరూ బిజీ జీవితం గడపడం ద్వారా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేక కొంత కుటుంబ నైతిక విలువలు ఉండటం లేదని, ఇక నుండైనా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయాలు పాటించడం మంచిదని సూచించారు. తద్వారా కుటుంబ వ్యవస్థ మెరుగుపడి సహోదర ప్రేమ, ఆప్యాయత, అనురాగం కలిగి తద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. అది అందరికీ మంచిదని తెలిపారు. అలాగే గ్రామంలో త్వరగా స్థల సేకరణ చేస్తే వెంటనే శ్రీకృష్ణుని గుడి కట్టించే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన మంత్రివర్యులు వేడుకల అనంతరం శ్రీకృష్ణుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల్లో భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించి భక్తులకు అభివాదం చేసిన మంత్రివర్యులు శ్రీకృష్ణుని కరుణ కటాక్షలతో జిల్లా, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు కురిసి తద్వారా రాష్ట్ర రైతాంగం అంతా పాడి పంటలతో వర్ధిల్లాలని అన్నారు.